రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ రాజధాని నిర్మాణంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఇక రాజధాని అమరావతి పనులు చకచకా సాగనున్నాయి. ఏపీ రాజధాని అమరావతికి గుడ్ న్యూస్. అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు. హడ్కో సిఆర్డీఏ మధ్య కీలక ఒప్పందం. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక అమరావతి పనుల ప్రారంభానికి చేస్తున్న ప్రయత్నాలకు ఊతమిచ్చేలా ఓ కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా హడ్కో నుంచి 11,000 కోట్ల రుణం అమరావతి రాజధానికి లభించబోతోంది. ఈ మేరకు ఏపీ రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ హడ్కోతో కీలక ఒప్పందం చేసుకుంది. దీంతో త్వరలో ఈ నిధులు విడుదల కానున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణం కోసం నిధులు సేకరిస్తున్న ఏపీ ప్రభుత్వం హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు పంపిన ప్రతిపాదనల్ని తాజాగా జనవరిలో ఆమోదించారు. ఈ మేరకు జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపారు. దీంతో హడ్కో సిఆర్డీఏ ప్రతినిధులు ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో హడ్కో సిఆర్డీఏ మధ్య ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ, మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం మేరకు రాజధాని నిర్మాణానికి హడ్కో 11,000 కోట్ల రూపాయలు రుణంగా అందించనుంది. దీంతో రాజధాని ప్రాజెక్టులకు నిధుల కొరత తీరబోతోంది. హడ్కో రుణాన్ని ప్రభుత్వం భవిష్యత్తులో వాయిదాల రూపంలో తీర్చనుంది. ఇప్పటికే ఆసియా అభివృద్ధి బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ కలిపి 15,000 కోట్ల మేర రుణాలిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు హడ్కో నిధుల రాకతో అమరావతి పనులు వేగం పుంజుకోనున్నాయి. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం కూడా వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే రాజధానిలో గతంలో భూములు కేటాయించిన సంస్థలకు వాటిని తిరిగి కేటాయించడం లేదా ముందుకు రాని సంస్థలకు భూముల్ని రద్దు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి అమరావతి పనులు ప్రారంభించబోతున్నారు. అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా రాజధాని నిర్మాణ పనులు చేపడుతోంది. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులను కూడా కంప్లీట్ చేసింది. ఓవైపు ప్రభుత్వం సొంతంగా నిధుల వేట కొనసాగిస్తుండగా మరోవైపు కేంద్రం కూడా అమరావతి రాజధాని నిర్మాణానికి ఆపన్న హస్తం అందిస్తోంది.